హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కిచెన్లో గ్రాసరీస్ అవి పెట్టుకుంటాం కదా, నేనైతే ఈ కబోర్డ్లో పెట్టుకుంటాను. ఇవాళ ఈ కిచెన్లో ఈ కబోర్డ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఈ తవ్వకాలు ఏమేమి బయటపడతాయో ఈరోజు. నేను ఈ మధ్య ఇండియాకి కూడా వెళ్ళున్నాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అంతకుముందు తీసుకొచ్చిన గ్రాసరీస్ పిండిలు అవి ఇవి కొన్ని ఎక్స్పైరీ అయిపోయి ఉన్నాయి. అవి కూడా తీసేసేయాలి. ఇంకా మనం ఏదైనా రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు అందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కదా, కొన్ని కొన్ని కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వేసేది కొంచెమైనా సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా అవి కూడా అలాగే ఉండిపోతాయి. ఇంకా ఎక్స్పైరీ అయిపోయిన పిండిలన్నీ తీసేసి మిగిలినవన్నీ సర్దేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా నా దగ్గర మినపప్పు ఇవి ఎప్పుడు 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. అయితే నేను ఈ మధ్య ఇండియాకి వెళ్ళినప్పుడు ఎక్కువే తీసుకొచ్చుకున్నాను మినపప్పు, పెసరపప్పు. ఇంక అందుకని ఆ ప్యాకెట్స్ వాడట్లేదు. నేను ఇది అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఈ ప్యాకెట్స్ అవి సదురుతూనే ఉంటాను. కాకపోతే అంత డీప్గా ఏమేమి ఎక్స్పైరీ అయిపోయినాయి అవన్నీ ఏమీ చూడలేదు. మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా సరుకులు అవంటూ ఇవంటూ తీసుకొస్తూనే ఉన్నాము, కానీ లోపల ఉన్నాయి మాత్రం అసలు కదలటం లేదు. అవేంటా చూద్దామనేసి ఇవాళ ఈ పని మొదలుపెట్టాను. వాటిల్లో కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేయనివి కూడా ఉన్నాయి. మినపప్పు, పెసరపప్పు, వేయించిన శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి ఇలాగే ఉంటే వాడను అనేసి ఇంకా అవన్నీ ఓపెన్ చేసేసి డబ్బాలో పోద్దామనేసి స్టార్ట్ చేశాను. ఇంక ఇవన్నీ వచ్చాయి. దాంట్లో నుంచి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మొత్తం అంతా తుడిచేసాను. లోపలంతా తడి క్లాత్ పెట్టి తుడిస్తే అదేమన్నా పాడైపోద్దేమో అనేసి ఇంకా డ్రైగా ఉన్న టిష్యూతోనే తుడిచేసాను మొత్తం అంతా. నేను క్లీన్ చేసేప్పుడే పక్కన ఒక కవర్ పెట్టుకుంటాను. ఇందులో ఎక్స్పైరీ అయిపోయినాయి అంతా ఆ కవర్లో వేసేసాను. ఇంకా పైన కింద 2 షెల్ఫ్లు టిష్యూతో క్లీన్ చేసేసాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ డబ్బాలో అయితే పోస్తున్నాను. నా దగ్గర మినపప్పు, పెసరపప్పు ఉన్నాయి అని చెప్పాను కదా, అవైతే నా దగ్గర పెద్ద డబ్బా ఉంది. ఆ పెద్ద డబ్బాలను పెట్టేసుకుంటున్నాను. ఇందాక ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అవి కూడా ఇందులోనే పోసేసుకుంటున్నాను. నేను పెసరపప్పు, మినపప్పు ఎక్కువే వాడతాను. అయితే ఈసారి మినపప్పు అయిపోవచ్చినాయి, కానీ పెసరపప్పు అస్సలు కదలలేదు. ఈ మధ్య పెసరట్లకి చాలా తక్కువ వేశాను. మాకు పెసరపప్పు, మినపప్పు మా పిన్ని వాళ్ళే ఇస్తారు. మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు పొలంలోనే పండిస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారు. ఈసారి ఎక్కువే తెచ్చుకున్నాను. పెసరపప్పు, మినపప్పు ఇంకా ఎక్కువ పోస్తే తీసాం కూడా, వెయిట్ ఎక్కువైపోయింది అనేసి ఇంక లాస్ట్ వచ్చేటప్పుడు ఆ మినపప్పు, పెసరపప్పు ప్యాకెట్స్ని కూడా ఇంకా చింపేసి అందులో పోసేసాను. మినపప్పు, పెసరపప్పు 2 ఒక డబ్బాలోనే పెట్టేశాను. చెప్పాను కదా, ఉన్న వేస్ట్ అంతా ఒక కవర్లో వేసేసాను అనేసి. ఇలా చేతికి వెంటే కవర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. వేస్ట్గా ఉన్నాయన్నీ అందులో పడేసేయచ్చు. లేదు కింద పడేస్తే మళ్ళీ అంతా ఎత్తుకోవడం అదంతా ఒక పెద్ద పని. మిగిలిన గ్రాసరీస్ కూడా నా దగ్గర కొన్ని డబ్బాలు ఉంటే వాటిలోకి ఫిల్ చేశాను. ఇంకా ఎక్స్పైరీ అయిపోయిన పిండిలు అవి ఇవి ఉంటే ఇంకా పారేసాను. కొంచెం కొంచెమే ఉన్నాయి దాంట్లో. ఇంకా మిగిలిన వాటిని నా దగ్గర యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటే ఇంక వాటిల్లో స్టోర్ చేస్తాను. వీటన్నిటిని ఎంత వీలైతే అంత తొందరగా వాడేసేసేయాలి. మళ్ళీ ఇంకెక్కువ రోజులైతే మళ్ళీ అసలే పారేయాల్సి వస్తుంది. ఇంటి దగ్గర నుంచి మజ్జిగ మిరపకాయలు అవి ఇవి తెచ్చుకున్నాను. ఇంకా అవి కూడా డబ్బాల్లో పెట్టేసేసాను. చాలా ఎండుమిరపకాయలు ఉన్నాయి. నేను పోపులోకి అంత ఎక్కువగా వాడను, పులిహోరలోకి అట్లా వాడతాను. కాకపోతే ఎందుకు తెచ్చాను అంటే, నేను అవిసె గింజల పొడి అవి ఇవి చేస్తాను. ఇంకా కొంచెం క్వాంటిటీ దొరకవు, ఇంక అందుకని ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇవి మెత్తగా అయిపోయినాయి. ఇంక ఇవి ఎండలో ఎండబెట్టాలి. ఇవి కూడా తొడలు తీసేసి డబ్బాలో అయితే వేసేసాను. రాజ్మా, శనగలు ఇలాంటివేమో మా హస్బెండ్ తీసుకొచ్చారు. అయితే ఇవి మేము అంతగా వండుకోము. ఇవి కూడా ఇంకెలాగైనా ఉడకపెట్టడమో ఏదో ఒకటి చేసేసేయాలి.
డబ్బాలో అన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ప్యాకెట్స్ గోధుమ పిండి అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అవి పోసేంత పెద్ద డబ్బాలు లేవు నా దగ్గర. ఇంకా అవి అలాగే స్టోర్ చేస్తాను ప్యాకెట్స్లోనే. బరువుగా ఉన్న ప్యాకెట్స్ అన్నీ కింద పెట్టేస్తాను, వెయిట్ తక్కువ ఉన్నవన్నీ పైన పెట్టేస్తాను. పైన పెట్టేస్తే బరువు కాగదు, అందుకని ఇలాగ కింద సర్దేసేస్తాను. ఇంకా డబ్బాలో వేసేయడం అయిపోయిన తర్వాత ఇంకా షెల్ఫ్స్లో ఇలా అయితే సర్దేసేసాను. సర్దడం అయిపోయిన తర్వాత ఒక పెద్ద కవర్ చెత్త అయితే వచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చుతుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.